సో, ఇప్పుడంటే చాలా మందికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అనేది ఒక డ్రీమ్. యాహ్! అది ఒక అసలు సీట్ దక్కించుకోవడం అలాగే ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసి ఒక డిగ్రీ చేతిలో పట్టుకోవడం అనేది కూడా అందుకోవడం అనేది కూడా ఒక పెద్ద అచీవ్‌మెంట్ అండి. సో, దాన్ని అచీవ్ చేసి తర్వాత మళ్ళీ 2 బ్యాలెన్స్ చేయడం అనేది ఎంత టఫ్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీకు అంత ఫ్రూట్‌ఫుల్‌గా ఉండదు ఇండస్ట్రీలో. ఇట్స్ నాట్ థట్ ప్రాఫిటబుల్ ఆర్ కైండ్ ఆఫ్. బట్ ఇది వచ్చేటప్పటికి మోర్ దాన్ ప్రాఫిటబుల్ ఇట్ విల్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ కెరీర్ యాహ్! హియర్. యాహ్! సో, ఈ 2 జగలవుతున్నప్పుడు ఐదర్ ఒక హీరోగా చేస్తూ చేయడం అనేదైతే కొంచెం అంటే ఇప్పటిదాకా అయితే ఎవరు చేయలేదు అలా. మోస్ట్‌లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఆర్ దేర్ యాహ్! యాహ్! హూ ఆర్ డాక్టర్స్ అండ్ యాక్టర్స్ యాస్ వెల్. హీరోయిన్స్‌ని కొంతమందిని చూసాము. యాహ్! వాళ్ళు కంప్లీట్‌గా అది వదిలేసుకొని హ్మ్. ఇక్కడికొచ్చేసి చదువుతా ఉంటారు. హ్మ్. లైక్ సాయి పల్లవి గాని ద హ్మ్. కైండ్ ఆఫ్ పీపుల్. సో, ఇప్పుడు మీరు ఈ జగ్లింగ్ అనేది ఎలా ఉంటుందసలు? సో, అందుకే నేను అంటే ఐయామ్ నాట్ వర్కింగ్ యాస్ ఎ డాక్టర్. హ్మ్. సో, అంటే నేనెళ్లి జాబ్ చేయట్లేదు అంటే డాక్టర్ లాగా. సో, ఐయామ్ లైక్ పార్ట్నర్ ఇన్ దట్ చైన్ అండ్ అంతవరకండి. అన్నయ్య చూసుకుంటాడు. సో, అక్కడి వరకు లైక్ ప్రమోటింగ్ వైస్ ఐ విల్ బి హెల్పింగ్ హిమ్ అండ్ ఆల్. సో, అక్కడి వరకే దాన్ని ఉంచుతాను తప్ప నేనెళ్లి వర్క్ చేయట్లేదు. సో, కంప్లీట్‌లీ నేను ఫిల్మ్ సైడే ఉంటున్నా. ఓకే. సో, అండ్ కమర్షియల్లీ లైక్ లాస్ట్ నేను 'బిగ్ బాస్'కి వెళ్ళినప్పటి నుంచయితే లైక్ ఫర్ మై అంటే నేను మరీ ఎక్కువ ఖర్చు పెట్టే పర్సన్ కాదు. అంత లైక్ టూ మచ్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ కూడా అంతేమి ఇష్టం లేదు. సో, నాకు ఐ లైక్ టు బి సింపుల్. సో, హ్మ్. నా ఖర్చులు అదంతా లైక్ ఐయామ్ వెరీ మచ్ లైక్ సెటిల్డ్. ఇప్పుడు లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి అయితే ఐయామ్ వెరీ మచ్ ఫైనాన్షియల్లీ లైక్ డూయింగ్ గుడ్. సో, నెక్స్ట్ లైక్ ఈ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఐయామ్ హోపింగ్ ఇట్ విల్ గెట్ ఈవెన్ బెటర్ అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. అది చాలా బిగ్ ప్రాజెక్ట్. సో, అది కూడా నాకు చాలా హెల్ప్ అవుతది ఫర్దర్‌గా అని ఓకే. చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నా.